దేశాన్ని కాపాడేందుకు తన ప్రాణాలను సైతం ముఖ్యంగా 30 మందిని కాపాడుతూ తన ప్రాణాలు అర్పించినటువంటి సుబ్బయ్య అంత్యక్రియలు ముగిసాయి. మొత్తం మీద అయితే మాత్రం అనంతపురం జిల్లా వ్యాప్తంగా సుబ్బయ్యకు ఘన నివాళి అర్పించినటువంటి నేపథ్యం. ఎందుకంటే అందరూ రాలేకపోయినప్పటికీ దూరం నుంచి సుబ్బయ్య చేసినటువంటి దాన్ని ఎంతో పెద్ద ఎత్తున ప్రశంసిస్తున్నటువంటి నేపథ్యం. మరి ఆ కుటుంబానికైతే సుబ్బయ్యని తెచ్చి ఇవ్వలేని ఆ లోటుని ఎవరు తీర్చలేరు, కానీ ఆయన చేసిన పనిని మాత్రం అసలు ఎందరో ఆయనని ప్రశంసిస్తున్నటువంటి నేపథ్యం. అయితే అంత్యక్రియలు కూడా ముగిశాయి. భార్య లీలావతి ఉంది. ఏం చెప్తారు అసలు ఆమె పడిన బాధ, రోదన? ఎందుకంటే అక్కడ 30 మందిని కాపాడే ఉద్దేశంలో తన ప్రాణాలను కోల్పోయినటువంటి నేపథ్యం. అయితే తను సుబ్బయ్యని పోగొట్టుకున్నటువంటి నేపథ్యం. ఈ గ్రామంలో మొత్తం అందరూ చూస్తే మాత్రం సుబ్బయ్య గురించి చాలా అద్భుతంగా చెప్తున్నటువంటి విషయం. ఎందుకంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరితో కూడా చాలా ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడిస్తూ అందరినీ పలకరించేవాడని చెప్పేసి గ్రామస్తులు ఒకవైపు చెప్తూనే, మరి భార్య అయితే మాత్రం తను సొంతంగా భర్తను కోల్పోయినటువంటి పరిస్థితి. తనతో ఎలా ఉండేవాళ్ళు, ఆమె ఏమనుకుంటుంది, ఆ మాటలో వినే ప్రయత్నం చేద్దాం. మా సుబ్బయ్య గారు చనిపోయారు, అసలు ఎలా ఉందమ్మా ఇప్పుడు? ఎందుకంటే ఆ రకంగా 30 మందిని కాపాడడం, తను చనిపోతూ దాన్ని ఎలా చూస్తారు? తను చనిపోతూ తన కుటుంబం బాగలేకపోయినా 30 మంది కుటుంబాలు కాపాడినందుకు గర్వంగా ఉంది. కానీ నాకేమంటే నా పిల్లల భవిష్యత్తు, చదువులు మంచి చెడ్డ ఎవరు చూసుకుంటారనేది బాధ సార్. ఇక్కడికి గ్రామానికి వచ్చినా కూడా అందరితో కలివిడిగా ఉండేవాడు. పెద్దవాళ్ళతోనూ, ఆడవాళ్ళతోనూ, పిల్లలతోనూ అందరితోనూ మంచిగా మాట్లాడేవాడని చెప్తారు. ఏం చెప్తారు? ప్రతి ఒక్కరిని అమ్మ అన్నోడే కానీ మిగతా మాట ఏమే కానీ అన్నోడు కాదు. చిన్నోళ్ళు పెద్దోళ్ళు మేము ఆయన వచ్చి జస్ట్ 10 ఏళ్ళు అయింది అంతేగాని మా నాన్నకు మా అమ్మోళ్ళకు ఎవరికి తెలియని వాళ్ళు అంతమంది వచ్చినారు. ఆయన్ని ఎక్కడెక్కడ వాళ్ళంతా వచ్చినారు. ఆయన అన్నంత మంచి వ్యక్తి ఇంకా నాకు తెలిసి ఇంకెవరు ఉంటారు. తను సొంతంగా ఒక ఇల్లు కూడా కట్టించుకున్నాడు, చాలా ఇష్టంగా ఇల్లు కట్టించుకుంటున్నాడు అని చెప్పేసి. అసలు తను ఇష్టపడి ఏరి కోరి అక్కడ 10 సెంట్లు స్థలం తీసుకొని కట్టించుకోవాలని కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. రేపు 18 స్లాబ్ వేయాలని అన్ని ఏర్పాట్లన్నీ అయినాయి. 12, 13 బయలుదేరుతాను లేవు అని చెప్పినాడు. ఈ లోపల ఈ ఘోరం జరిగిపోయింది సార్. అంటే అంతకంటే ముందే రావాల్సిందే, సెలవు ఇవ్వలేదు అక్కడి నుంచి అని. 7వ తేదీ బయలుదేరుతా అన్నాడు, వాళ్ళు సెలవు ఇవ్వలేదని చెప్పారు. తర్వాత 11, 12 బయలుదేరుతా అన్నాడు. ఆ లోపల ఇలా అయిపోయింది సార్. లీవ్ బయలుదేరే ముందు కూడా డౌన్కి రావాల్సింది ఆ రోజు. తను అక్కడ ఉండే వాళ్ళ కమాండర్ కాబట్టి అని చెక్ చేసి చూడాలా అని చెప్పి పోవడంలో ఇది జరిగింది. తన ముందు ల్యాండ్ మైన్ ఏదో ఇది అయిందని. మీరు చివరిసారిగా ఎప్పుడు మాట్లాడారు? ఆదివారం రాత్రి మాట్లాడినాను. సోమవారం 11, 12 గంటలకల్లా జరిగిందంట సార్. అంటే పిల్లల గురించి ఏం మాట్లాడేవాళ్ళు? మా పిల్లల్ని ఏం చేయాలని అతను ఆశపడేవాడు, ఎలా చదివించాలనుకో? ఉన్నత స్థాయిలో తీసుకొని పోవాలా, మనం ఇచ్చే ఆస్తులు అంతస్తులు ఏమి రావు, నా పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలా, మంచి చదువులు ఇవ్వాలా అనుకుంటాను. ఏమైనా కూడా చదువుల ప్రకారంగానే ఉండాలా. నేను ఇంత కష్టపడి మా పిల్లల కోసమే మళ్ళీ 3 ఏళ్ళు పెంచుకున్నాడు సార్. చదువుల ప్రకారంగా ఫైనాన్షియల్గా ఏమి ఇబ్బంది ఉండకూడదని వాళ్ళని. ఈ పిల్లోడు పాప చిన్న పాప సార్. వాళ్ళిద్దరికి ఏమీ తెలీదు. ఇప్పటికి కూడా ఆ పిల్ల డాడీ మళ్ళీ ఎప్పుడు వస్తాడు, డాడీ సెలవు అని అడుగుతుంది. ఆ పిల్ల ఇంత కార్యక్రమం జరుగుతుంది ఇంటికాడ చూస్తూనే ఉంది. కాకపోతే మమ్మీ డాడీ మళ్ళీ సెలవు ఎప్పుడు వస్తాడు, మమ్మీ లీవ్ ఎప్పుడు వస్తాను అడుగుతాను. ఇది నేను ఇంకేం చెప్పను. నేను కోరుకున్నది ఎంత ఏమి నా పిల్లల భవిష్యత్తు చూడండి. మా ఆయన 30 మంది కుటుంబాలు కాపాడినారు. నా కుటుంబాన్ని మీరు ఎట్లా కాపాడతారో అది మీకే తెలియదు. నా పిల్లల భవిష్యత్తు, మా భవిష్యత్తు అంతా మీ చేతుల్లోనే ఉంది. దేశం కోసం ఈ విధంగా పాటుపడిన వ్యక్తి కుటుంబాన్ని మీరు ఏ విధంగా కాపాడతారో అది మీకే తెలియదు. అధికారులు అందరూ ఎవరైనా వచ్చారా? ఏం చెప్పారు? మేము చూసుకుంటామని చెప్పారు సార్. అంతవరకు ఇంకేం చెప్పలేదు. మేమున్నామని చెప్పారు. ఆ భరోసా ఒక్కటి ఇచ్చారు. ఏ విధంగా అని ఏం చెప్పలేదు. రిటైర్డ్ అయిన తర్వాత ఇక్కడే వచ్చి ఏదైనా ఉద్యోగం చూసుకొని గ్రామంలో కూడా చాలా బాగా పొలం పనులు చేయాలి అన్నట్టుగా చెప్పేవాడు అంటారు. ఏం చెప్పారు? అవును సార్. రిటైర్ అయిన తర్వాత బతికినంత కాలం 10 ఏళ్ళ నుంచి ఇద్దరం అక్కడొకరు ఇక్కడొకరు. ఇంటికి వచ్చేటప్పుడు రోజులు, నిమిషాలు, గంటలు లెక్క పెట్టుకుంటున్నాం. ఇంకా ఉద్యోగం రిటైర్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళకోకుండా మా నాన్న వాళ్ళు నాకు పెళ్లి కట్నంగా 1 ఎకరా భూమి ఇచ్చినారు. దాంట్లో చేసుకొని హాయిగా
ఎట్లా ఉండే పొద్దు తెలియకోకుండా ఉండాలనుకున్నాం సార్ మేము. ఇద్దరం తల్లుల పిల్లలంతా అందరం ఒకటే చోట ఉండాలనుకున్నాం. ఆ ఉద్యోగానికి మళ్ళీ అక్కడిక్కడ ఏం వెళ్ళకోకుండా ఇంట్లో వ్యవసాయమే చేసుకుంటూ బతకాలనుకున్నాం సార్. ఏం చెప్పాను నీతో? నాన్న చాలా విషయాలు మాట్లాడేవాడు, నువ్వు కూడా బాగా ఉండాలి, అందరినీ చూసుకోవాలన్నట్టు చెప్పేవాడు అంట. ఏం చెప్పేవాడు నీతో? మొన్న వినాయక చవితికి వచ్చినప్పుడు బస్సు మళ్ళీ ఎక్కిపోతున్నప్పుడు నేను ఏమైనా సరే అందరిని బాగా చూసుకోవాలా, బాగా చదువుకోవాలా అని చెప్పినాడు. అంటే ఇప్పుడు మీ చెల్లెల్ని, అమ్మని, అందరినీ నువ్వే చూసుకోవాలని చెప్పేవాడు. అట్లాగే చెప్పేవాడు. ఇప్పుడు చూసిన బాగా చదువుకోవాలా, అందరినీ బాగా చూసుకోవాలా అని. మీరు ఏం చదువుకున్నారు? ఇంటర్ కంప్లీట్ అయిపోయింది సార్. ఇంటర్ కంప్లీట్ అయిపోయింది. ఆమె తల్లిదండ్రులు కూడా ఉన్నారు, ఏం చెప్తారు అసలు? సరే, ఎలా చూస్తారు సార్? మీ అల్లుడిని పోగొట్టుకున్నారు, మీరు వైపు బాధలో ఉన్నారు, కాకపోతే దేశాన్ని గర్వించేటట్టు, ఎందుకంటే 30 మందిని కాపాడినటువంటి నేపథ్యం, దీన్ని ఎలా చూస్తారు? కరెక్టే సార్, ఆయనేమో అమరవీరుడు అయినాడు, నేను కాదని లేదు. మా బాధలు ఎవరుగా ఇప్పుడు ఇంట్లోకి వస్తే కూడా అయినా ఇట్లా చేతిలో కూర్చునేవాడు కాదు. నేను ఇంట్లోకి పోతే బయటికి వచ్చేవాడు, అంత గౌరవంగా ఉండే. ఆ గౌరవం ఈ పొద్దు సంపాదించుకున్నాడు. నన్నేమో శోక సముద్రంలో వేసినాడు, పిల్లలను మెడకేసి, నా మనవని మనరాలని బిడ్డని. ఈ బాధ అంతా నేను ఎప్పుడు సార్ చూసుకునేది? నాకేమైనా మంచోడే, 11 ఏళ్ళు అయింది ఈడే చేసుకొని ఈడే ఉన్నాడు. వాళ్ళమ్మ వాళ్ళ అన్న వాళ్ళ దగ్గరికి పోయి వస్తాడంతే. మొత్తం అంతా ఈడే సెటిల్ చేసుకున్నాడు. నేను 1 ఎకరా భూమి ఇచ్చిన కట్నం కింద, గారి దగ్గర కొన్నాడు. అబ్బాయి ఇల్లు చేసుకున్నాడు. చాలా ఇష్టంగా ఇల్లు కూడా కట్టుకుంటున్నాడు, దాని మీద స్లాబ్ వేసి తొందరలో ఇల్లు కూడా ఓపెన్ చేసుకోవాలని. స్లాబ్ వేసి 18వ తేదీ వస్తాడు, 16 వచ్చి సార్లు సెలవేమో ఇచ్చినారంట. వచ్చే మూమెంట్లో ఇది జరిగింది. ఆయనే 30 కుటుంబాలు కాపాడుకున్నాడు. నా కుటుంబం ముంబై కదా, నా కుటుంబం వెళ్ళిపోయింది కదంగా. అదంతా ఎప్పుడు తెలిసింది ఇట్లా సంఘటన జరిగింది? సోమవారం సాయంకాలం సార్, అంత 6:40 కాడ ఇలా ఫ్రెండ్స్ ఇట్లా వాళ్ళు ఉండారే, వాళ్ళు మిలిటరీ వాళ్ళు ఊరు ఫోన్లో చేస్తా అంటే మాకు క్యాజువల్గా అయిన ఫోన్లో నంబర్లు వస్తాడని వాళ్ళకి మళ్ళీ రిటర్న్ ఫోన్ చేసి మళ్ళీ చేస్తా ఉన్నారు. స్టేటస్లో ఆయన బాబు అని ఆయన పెట్టినాడు. ఆయన చూసి నా అనేది ఇంతగా అది డిక్లేర్ చేసుకున్నాం. మళ్ళా మాకు 9 వరకు డిక్లేర్ కాలే. ఆయన బాబు అని ఆయన మిలిటరీ అయిన అరుణాచల్లో ఎక్కడ ఉన్నాడంట ఆయన. వాళ్ళకందరికీ అప్పుడే అలాట్మెంట్ 12కో 11కో అయిపోయింది. 10:26 కాడ మా బామ్మడిది నాయనుడు బేల్దారితో మాట్లాడినాడు ఇంటి విషయం. ఇట్లా అంటే మీ మామతో మాట్లాడతాను మళ్ళా అంటే లేదు నేను మాట్లాడతలే మా మామతో అన్నాడు. ఆడ ఇట్లా పక్కలోనే మాట్లాడినాడు. ఆ పిల్లోడు నాకు ఫోన్ ఇలే, ఆయన మాట్లాడుండే. అది జరిగినది. ఇది మొత్తం మీద అయితే మాత్రం వారు ఒకవైపు శోక సంద్రంలో మునిగిపోయినటువంటి నేపథ్యం. ఎందుకంటే చాలా మంచి వ్యక్తి, మా కుటుంబం అని కాదు కానీ అతను గ్రామంలో కూడా ఎవరిని అడిగినా కూడా చెప్తారు ఇక్కడ చాలా గొప్పగా. ఎందుకంటే మిలిటరీలో పనిచేస్తున్నటువంటి నేపథ్యం, తిరిగి వచ్చిన తర్వాత కూడా మేము ఒక రకంగా, ఎందుకంటే ఇల్లు కట్టుకొని ఆ ఇంట్లో బాగా సుఖంగా జీవించాలని, తన తండ్రి ఇచ్చినటువంటి 1 ఎకరాల్లో వ్యవసాయం చేస్తూ జీవించాలని కూడా అనుకున్నామని. అయితే మాత్రం ఇంతలోనే ఇంత ఘోర సంఘటన జరిగిపోయినటువంటి నేపథ్యం. మేము ఏం చేయాలి అసలు, నేను ఇప్పుడు చిన్న పిల్లల్ని పట్టుకుని నేను ఏం చేయాలని ఆ మహిళ ఏడుస్తుంటే రోధిస్తుంటే అసలు చెప్పలేనటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లోనే ప్రభుత్వాలు ఖచ్చితంగా ఏదైతే ఉందో తనకు రావాల్సినట్టు ఏదైనా వచ్చేటట్టు చేస్తే, అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఖచ్చితంగా మా కుటుంబాన్ని ఆదుకున్నవారు అవుతారని చెప్పేసి ఒకవైపు వేడుకుంటూనే, మరోవైపు ముఖ్యంగా ఎందుకంటే తనతో ఉన్నటువంటి అవినాభావ సంబంధం అంతకు ముందే రావాల్సినటువంటి నేపథ్యం. అయితే సెలవు లేకపోవడం వల్ల అది డిలే అయింది. కాకపోతే దాదాపు 30 మందిని కాపాడడం అనేది అది చాలా గొప్పగానే గర్వంగానే ఫీల్ అవుతున్నాం. కానీ కాకపోతే మా కుటుంబ పెద్ద దిక్కును కోల్పోయినటువంటి బాధ అనేది జీర్ణించుకోలేమని ఆ తల్లి చెప్తున్నటువంటి పరిస్థితి. మిలిటరీ జవాన్ తన
అద్భుతమైన, ఎందుకంటే ఒక 30 మందిని కాపాడడం అనేది చాలా అద్భుతమైన అంశం. కాకపోతే ఆ కుటుంబానికైతే అతని లేని లోటును ఎవరు తీర్చలేమని ఇక్కడ గ్రామస్తులు కావచ్చు, బంధువులు కావచ్చు రోధిస్తున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లోనే అతనితో కలిసి పనిచేసినటువంటి మిలిటరీలో కలిసి పనిచేసినటువంటి వాళ్ళు కూడా వచ్చినటువంటి నేపథ్యం ఏం చెప్తారు? దాదాపు 15 ఏళ్ళకు పైగా కలిసి పనిచేసామని ఒకవైపు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు వారు కూడా శోకాసముద్రంలో నిలిచిపోయినటువంటి పరిస్థితి. మరి మొత్తం మీద ఇటువంటి వాటి మధ్య అవినాభావ సంబంధాలు అవన్నీ వాటి మాటల్లో వినే ప్రయత్నం చేయాలి. సరే, ఏంటి సరే సుబ్బయ్య చనిపోవడం దీన్ని ఎలా చూస్తారు? అసలు మీరు ఒక మిలిటరీలో పనిచేశారు, కలిసి పనిచేశారు, కాకపోతే అది దేశం గర్వించదగ్గ అంశమే 30 మందిని కాపాడడం. కాకపోతే ఆ కుటుంబం ఆ వ్యక్తిని కోల్పోయింది, మీరు కలిసి పనిచేశారు, ఏం చెప్తారు? ఒక జవాన్గా నేనైతే ఇది గర్వంగానే ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఒక జవాన్ కోరుకునేది ఏమంటే 10 మందిని కాపాడి నేను బలైపోయినా పర్లేదు, ఒక దేశాని కోసం ప్రాణం పోయినా పర్లేదు అనుకుంటాం. ఆ ప్రాణానికి విలువ మాకు తెలుసు. ప్రజలు బాగుంటేనే మేము బాగుంటాం అని చెప్పేసి మేము అనుకుంటాం. 10 మంది కోసం మేము పోరాడతాం. 10 మంది కాపాడడం కోసం జవాన్గా దేశం కోసం ఏమని చేయాలనుకుంటాం. సో సుబ్బయ్య గురించి చూస్తే, సుబ్బయ్య ఈరోజు చేయడం వల్ల 30 కుటుంబాలు వాళ్ళు సంతోషంగా ఉన్నారు. ఆ కుటుంబం బాధతో ఉంది ఈరోజు, కానీ 30 కుటుంబాలు సంతోషంతో సుబ్బయ్యకి ఆశీస్సులు, వాళ్ళ పిల్లల ఆశీస్సులు దొరుకుతాయని మేము భావిస్తున్నాం. సో సుబ్బయ్య లాంటి వ్యక్తిత్వం అంటే ఎక్కడ పోయినా కూడా ముందడుగేసి నేను కష్టమో నష్టమో నేనే ముందుంటాను, మీరు వెనకాల ఉండండి, మీరు ఫస్ట్ నేను ధైర్యంగా వెళ్తాను, తర్వాత మీకు తీసుకుని వెళ్తాననే ఒక అంకితభావం ఉండేవాడు. ఎందుకంటే మేము స్టార్టింగ్లో 2005 నుంచి సర్వీస్లో ఉన్నాం, అతనితో పాటు కలిసి చేసాం. ఒక ట్రైనింగ్లో కూడా మాది మద్రాస్ రెజిమెంట్ ఊటీలో మేము ట్రైనింగ్ చేసాం. అప్పటి నుంచి కూడా ఆయన ప్రతి ఒక్క దాంట్లో ఉత్సాహంగా, ప్రతి ఒక్క దాంట్లో ఒక యూనిట్ లాగా చేసేవాడు. అంటే కలిసిమెలిసి నేను ఇచ్చేద్దామని. అలాంటి వ్యక్తి మాతో పాటే రావడం, ఒకే చోట మేమందరం కలిసి చేయడం చాలా గర్వంగా ఉంది. సో ఇట్లాంటి చావు, ఇలాంటి మరణం మాకెందుకు రాలేదు, మాకు ఈ గౌరవం మాకెందుకు లేదని బాధ తప్ప మాకైతే ఎటువంటి ఇంకా గౌరవంగానే ఒక ఇది ఉంది ఒక జవాన్గా. ఎందుకంటే ఇట్లాంటి పరిస్థితులు 30 మందికి రాకుండా నాకే రావాలి, నా కుటుంబానికే రావాలా అనుకున్నాడు చూడు. అది ఒక వ్యక్తిత్వంగా కాదు, నాకు తెలిసి దేశంలో కూడా ఎవరు ఆలోచించరు, ఒక జవానే ఆలోచిస్తాడు ఈ విధంగా. సో అన్నిటికంటే ముఖ్యంగా పిల్లలకి ఇప్పుడు ఏమంటే ఇంత జరిగిన తర్వాత పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాడు ప్రతిరోజు. అక్కడి నుంచి వచ్చి మనం తోటలోనే ఉన్న దాంట్లో బతుకొని తిందాం, ఇన్నాళ్ళు దూరంగా ఉన్నాం, కానీ లాస్ట్ వచ్చే మూమెంట్ ఇలా జరగడం చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఆ పిల్లలకి భవిష్యత్తు ఎలాంటిది నిర్ణయించుకున్నాడు, కానీ చేయలేకపోతున్నాడు. ఇప్పుడు ఆ పిల్లలకి భవిష్యత్తు ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏదైనా అధికారులు కానీ దాన్ని చొరవ తీసుకొని వాళ్ళ పిల్లలకి న్యాయం చేయాలని మేమైతే మా 9 మదర్స్ తరఫున ప్రతి ఒక్కరు పేరు పేరున కోరుకుంటున్నాం. ఒక జవానికి దొరకాల్సినది ఇదే. ఎందుకంటే ప్రాణం పోయినా పర్లేదు, మమ్మల్ని నమ్ముకున్న పిల్లలకి, భార్య పిల్లలకి, వాళ్ళ కుటుంబానికి బాగా జరగాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్రాణం విలువ మాకి లేదు, ప్రాణం ఎక్కడైనా పోవదే, బట్ ఒక దేశం కోసం వదిలిపెట్టాలంటే ఆ సంతోషం మాకి. సో మమ్మల్ని నమ్ముకున్న ఒక కుటుంబానికి మేము లేనప్పుడు ఏ విధంగా జరుగుతుందనే ఒక బాధ, ఆత్మఘోష అంతే. అది ప్రభుత్వం చొరవ తీసుకొని ఆమెకి జాబ్ పరంగా కానీ, ఎందుకంటే ఆమె చదువుకుంది, సో ఆమె జాబ్ పరంగా ఏదైనా అవకాశం వస్తే ఆమె పిల్లల్ని పోషించుకుంటూ తనను కళ్ళ ముందర ఇప్పుడు మనం ఏదైతే అంత్యక్రియలు చేసామో అక్కడ ఒక సమాధి, ఒక దేవుడి గుడిలాగా కట్టుకోవాలని ఆమె ఒక విగ్రహం పెట్టి కట్టుకోవాలని అనుకుంటుంది. దానికి ఏదైనా ప్రభుత్వం సహకారం చేస్తే బాగుంటుందని. ఎందుకంటే ఇప్పుడుండే పరిస్థితుల్లో ₹1 కూడా ఆమె దృష్టిలో బాడిగింట్లో ఇప్పుడు ఉన్న పరిస్థితి కూడా బాడిగింట్లో ఉంది. ఆమెకు ఒక ఆధారం కూడా లేదు. ఇప్పుడు ఏదైనా గవర్నమెంట్ కానీ ముందుకు వచ్చి అంత్యక్రియలు జరిగిన తర్వాత ఈ ప్రోగ్రాంలో ఏదైనా జరిగిన ప్రతి ఒక్క విషయం ఆమెతో మేము చర్చించి మాట్లాడినాము. ఇప్పుడు వరకు అయితే ప్రతి విషయంలో ఆమె ఇంటి వాడిగా కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఎందుకంటే ప్రతి నెల ఈఎంఐ కట్టుకుంటూ వచ్చిన అధికంలో ఇండ్లు కడదామని పోగేసుకొని లోన్ తీసుకొని నెలకి 20,000 30,000 లోన్ కట్టుకునే పరిస్థితుల్లో లాస్ట్ 18వ తారీఖు రావాల్సిన వాడు ఇలా జరిగిపోవడం చాలా బాధాకరంగా ఉంది. ఒకసారి ప్రభుత్వానికి విన్నపిస్తున్నాం, మా జవాన్లు, మా 9 మద్రాస్ తరఫున. అలాగే సైనిక్ వెల్ఫేర్ బోర్డు ఇక్కడ ఉంది, వాళ్ళు కూడా మాకు సపోర్ట్ ఇచ్చారు. ఏదున్నా కూడా మేము మీకు సాయం ఉంటుంది. సో అన్నిటికంటే ముఖ్యంగా ఒక విషయం చెప్పాలి. ఈరోజు మేము ఈ నార్పల్ మండలంలో, అనంతపురం డిస్టిక్లో ఇంత గొప్పగా ఒక ప్రజలు దేశం కోసం ప్రాణాలు ఇచ్చే వాళ్ళకి ఇంత మర్యాద ఇస్తారని మాకెంతో ఫస్ట్ అనిపించింది. మేము ఎక్కడో ఉంటాము, అసలు మా గురించి ఏమీ అనుకోలేం లేదు,
కానీ నిన్న ఈరోజు చూసిన తర్వాత ఇలాంటి చావు ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. నాకు కూడా ఈ గౌరవం దొరుకుతుంది కదా అని చెప్పేసి. ఎందుకంటే ప్రజలు కూడా ఎంతమంది మాకు అభిమానం చూపించడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఇది ఆత్మ మాకు ఎందుకంటే మేము ఒక చెప్పలేని ఆనంద వస్తాలో ఒక పక్క గౌరవంగా ఒక పక్క బాధగా, కానీ ఇంత గౌరవం దొరకడం వల్ల సుబ్బయ్యకి ఆత్మ శాంతిస్తుందని కోరుకుంటున్నాం. సో ప్రభుత్వాన్ని ఒకటే ప్రభుత్వం తరఫున ఏదైనా కానీ కుటుంబంకి మంచి జరగాలి, వాళ్ళ పిల్లల భవిష్యత్తుకి ఏదైనా చేయాలని మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. సుబ్బయ్య చాలా మంచివాడండి. మేము అతను కొలీగ్సాను. 20 సంవత్సరాల నుంచి మేము అతనితో చేస్తున్నాము. ఇప్పుడు లాస్ట్ 2 ఇయర్స్ నుంచి మా దగ్గర కాకుండా వేరే చోట 25 RRలో పనిచేస్తున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ మంత్ మా దగ్గరికి వచ్చి సర్వీస్ చేయాల్సినాడు. ఇంకా 4 సంవత్సరాల్లో రిటైర్డ్ కావాల్సినాడు. ఇలాగా జరిగిపోయింది. చాలా బాధాకరమైన విషయం. కాకపోతే వ్యక్తిపరంగా అయితే ఆ అబ్బాయి చాలా మంచివాడు. అంతలో మాకు డ్యూటీ పరంగా కానీ ఇంటి పరంగా కానీ ఏ దాంట్లో కానీ మంచి ఇన్వాల్వ్ అయ్యి ఇనిషియేటివ్గా పనిచేస్తాడు. ఇదే అతను లేని లోటు వాళ్ళకి గవర్నమెంట్ పరంగా కానీ మా పరంగా కానీ మేము చేయడానికి రెడీలో ఉన్నాం. గవర్నమెంట్ కూడా వాళ్ళకి దొరికి ఆ నిధులు పాటించి మేము మంచి చేస్తే బాగుంటుంది. అతను లేని లోటు వాళ్ళకి అదే సంతోషంతో ఉంటారని మేము కోరుకుంటాం. సార్, బార్డర్లో పనిచేసే వాళ్ళకి ఒక డ్రీమ్ ఉంటుంది. ఎందుకంటే దేశానికి మొత్తం ఆ లైఫ్ మనం ఆ జాబ్ చేసే సమయంలో ఏదో ఒకటి దేశాన్ని గర్వించదగ్గ అంశం మాకు దొరకాలి అని చెప్పి మీ డ్రీమ్స్ ఉంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో సుబ్బయ్యకి ఈ రకంగా దొరికిందా అంటారా? దాదాపు 30 మందిని కాపాడే విషయం. అవును, అతనికైతే దొరికిందండి. వాళ్ళ దాంట్లో గైడ్గా వెళ్ళాడు. ఇతను ఫస్ట్ పోయాడు. మిగతా 30 మంది బ్యాక్లో ఉండేవాళ్ళు. ఆ టైంలో అతనికి తెలియదు కూడా అక్కడ మెయిన్ బ్లాస్ట్ ఉందని చెప్పేసి. అది తెలియకున్న విషయంలో బ్లాస్ట్ కావడం వల్ల ఇతను అలాగైంది. మిగతా వాళ్ళు గాయాలు పడ్డారు. ఇతను ఒక్కడే అలాగ జరిగిందనమాట. అతని దురదృష్టం. ఆదాయం కాక ఇంకేమీ అంత లేదనమాట. సుబ్బయ్య గురించి ఏం చెప్తారు సార్ మీకు? ఎందుకంటే కలిసి పనిచేసినటువంటి ఏం చెప్తారు? సుబ్బయ్య నాకు చాలా సీనియర్. ఆయనకి నాకు కనీసం ఒక 6 సంవత్సరాల నాకంటే సీనియర్. ఆయన వ్యక్తిపరంగా చాలా మంచి వ్యక్తి. ఆయన ఎప్పుడు కలిసినా డ్యూటీలో చూసినా తమ్ముడు అని మాట్లాడేవాడు తప్ప చాలా మంచి వ్యక్తి సుబ్బయ్య. 30 మందిని కాపాడుతూ తను ప్రాణాలు కోల్పోవడం అనేది, ఎందుకంటే మీరు ఒక మిలిటరీ వ్యక్తిగా ఎలా చూస్తారు దీన్ని? ఈ సుబ్బయ్యకి ఈ గౌరవం దక్కడం చాలా గొప్ప విషయము. 30 మందిని కాపాడడం అంటే అందరికీ ఈ ఛాన్స్ రాదు. అతనికి వచ్చిందంటే ఆయన చేసుకున్న అదృష్టం. అది ఇలాంటిది ఎవరికి రాదు. ఇది మరి అయితే అభిప్రాయపడుతుంది. ఆ కుటుంబానికి సుబ్బయ్యని కోల్పోవడం ఆ కుటుంబానికి చాలా తీరని లోటే. కానీ కాకపోతే ఇటువంటిది 30 మందిని కాపాడుతూ అనేది అసలు అదే ఒక పెద్ద గొప్ప విషయంగా భావిస్తున్నాం. అయితే మేము కలిసి పనిచేసినటువంటి ఎక్కడ కూడా అందరితో కలివిడిగా మంచి గౌరవ మర్యాదలతో మెలిగేవాడని, ఇటువంటి పరిస్థితుల్లోనే అతన్ని కోల్పోవడం మాకు ఒక తీరని లోటే. కాకపోతే ఆయన చేసిన అంశం అయితే గర్వించేది. మేము కూడా అక్కడి నుంచి వచ్చాం కాబట్టి మాకు అదొక గర్వ కారణంగా ఉందని ఒకవైపు చెప్తూనే, ముఖ్యంగా ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ కుటుంబాన్ని, ఆ పిల్లలు, చిన్న పిల్లలు, అందులో వాళ్ళు ఉంటున్నటువంటి ఇల్లు కూడా చాలా ఇబ్బందికరమైన బాడుగ ఇంట్లో ఉంటున్నటువంటి నేపథ్యం కాబట్టి ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీటి మీద శ్రద్ధ చూపించి వీటిని ఆదుకునే దిశగా ముందుకు వెళ్తే మాకు అసలు చాలా అద్భుతంగా, మేము కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతామని చెప్పేసి ఇక్కడ మిలిటరీలో పనిచేసినటువంటి వ్యక్తులు కూడా చెప్తున్నటువంటి. కెమెరా పర్సన్ సుధాకర్తో చలకనేడు RTV అనంతపురం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.